టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా లాస్ట్ గోవా సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ చేశారు, అలాగే యూట్యూబ్లో చాలా కామెంట్స్ పెట్టారు. వీ రియలీ ఎంజాయ్డ్ ద రెస్పాన్స్ దట్ యూ గేవ్ అండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇట్ రియలీ గేవ్ అస్ మోటివేషన్ టు డూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వీడియోస్ అనమాట. డెఫినెట్గా చాలా చాలా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాము. మీరు మా గోవా సిరీస్కి ఎంతైతే సపోర్ట్ ఇచ్చారో అలాగే మా ముందు సిరీస్లు కూడా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం అండి. బట్ బిఫోర్ దాట్, గోవా సిరీస్ కన్నా కూడా మేము దానికన్నా ముందు చాలా బ్యూటిఫుల్గా థాయిలాండ్ సిరీస్ ఒకటి, మలేషియా సిరీస్ ఇవన్నీ కూడా చేసామండి. ఎవరన్నా ఫ్యామిలీ తోటి ఈ కంట్రీస్కి ట్రిప్స్ ప్లాన్ చేసినా సరే కంపల్సరీగా ఆ వీడియోస్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. తప్పకుండా చూడండి. సో కమింగ్ టు దిస్ వీడియో, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నామండి. ఇక్కడ మార్నింగ్ 4:30 అయిందనమాట. ఇక్కడి నుంచి బయలుదేరి ఒక బిగ్ ర్యాండమ్ రోడ్ జర్నీ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మన గుడివాడ అనమాట, విజయవాడ దాటిన తర్వాత గుడివాడ అనే ప్లేస్కి వెళ్తున్నాము ఒక పర్సనల్ వర్క్ మీద అండి. సో అక్కడికి వెళ్తూ ఊరికే వెళ్ళడం ఎందుకు, ఒకసారి ఆ రోడ్ జర్నీ కూడా మీకు చూపిద్దాము. మనం తిరుపతి వెళ్ళాలన్నా సరే కోలార్ కానీ, తర్వాత చిత్తూరు, తిరుపతి, కాణిపాకం, ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ దిస్ రోడ్ అండి. కాణిపాకం తర్వాత మనం గుంటూరు వెళ్తాం. గుంటూరు నుంచి విజయవాడ, నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ కూడా ఇదే రోడ్లో వస్తాయి అనమాట. ఎవరన్నా బెంగళూరు నుంచి బయలుదేరితే ఈ రోడ్డు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే అసలు ఈ రోడ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి ఎవ్రీథింగ్ చూపిద్దాం అని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నామండి. సో వీడియోలో ముందుకు వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో యాజ్ సెడ్ బిఫోర్, మార్నింగ్ 4:30 అయిందండి. చాలా హ్యూజ్ జర్నీ అనమాట. దిస్ ఇస్ అరౌండ్ 700 నుంచి 730-40 odd కిలోమీటర్స్. మనకి ప్రాబ్లీ 12 నుంచి 13 hours పడుతుంది, కన్సిడరింగ్ ద బ్రేక్స్ అండ్ ఆల్ దట్ వీ టేక్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ అండ్ లెట్స్ సీ when will we reach Gudivada. Let's go. బెంగళూరు నుంచి బయలుదేరి అరౌండ్ 86 కిలోమీటర్స్ వచ్చామండి. అరౌండ్ 1.5 hours అయింది. ప్రస్తుతం టైం వచ్చేసి 5:40 అనమాట. ఇక్కడ ఎక్కడన్నా మంచి కాఫీ స్పాట్ ఉందా అని చూస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ కదండి, ఎక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు. బట్ A2B అని చూపిస్తుంది, ఇంకా 11 kilometers. వీ వాంటెడ్ టు గో అండ్ హ్యావ్ కాఫీ ఇన్ A2B అనమాట. బట్ టైం వచ్చేసి 5:30 అయింది. ఓపెన్ ఉంటుందో లేదో తెలియదు, బట్ లెట్స్ ట్రై. బట్ ప్లెజెంట్గా ఉందండి, హ్యాపీగా. గుడ్ థింగ్ మేము చేసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా బయలుదేరిపోయాము. సో ట్రాఫిక్ ఏవి తగలలేదు. మంచి టైంకి హైవే, తిరుపతి హైవే పట్టుకున్నాం అనమాట. అసలు వీడియోలో చూడండి అసలు కలర్స్ ఎలా ఉన్నాయో, స్కై కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. పైన ఎల్లోయిష్గా, మధ్యలో ఆరెంజ్, కింద డార్కిష్ గ్రే. అసలు అమేజింగ్ ఉందండి. దాని కింద రోడ్ అసలు చాలా అమేజింగ్గా ఉంది. జర్నీ చాలా ప్లెజెంట్గా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ కాఫీ బ్రేక్ అయితే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఓపెన్ ఉందో లేదో చూద్దాము. బట్ వీ వాంటెడ్ టు go to A2B and try coffee there. సో ఫైనలీ ముల్బగల్ అనే ఒక టౌన్కి వచ్చామండి. ఇది యాక్చువల్లీ కర్ణాటకలో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. దేనికి అనుకుంటున్నారా? దోశకండి. ఇక్కడ ముల్బగల్ దోశ అని వేస్తారు, చాలా చాలా ఫేమస్. కర్ణాటకలో చాలా ప్లేస్లో, ఈవెన్ బెంగళూరులో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అవుట్లెట్స్ విచ్ సేస్ ముల్బగల్ దోశ అని. సో మనం ఫైనల్గా అక్కడ వచ్చాము, కానీ ఇక్కడ ఏం తినట్లేదండి. దీనికన్నా ముందు ఒక 15 kilometers ముందు మనకి A2Bలో ఆగుదాము అనుకున్నాము. అక్కడ A2B ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. దే సైడ్ 6:30 is ఓపెనింగ్ టైం, బట్ అప్పటికి ఓన్లీ 5:40 అయింది. సో వెళ్ళిపోతున్నాం అండి, ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇంకా ముందు ఏమన్నా అవుట్లెట్స్ ఉంటే చూద్దామని. ముల్బగల్లో అయితే స్టాప్ చేయలేదు మేము. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కోర్ట్ కాంప్లెక్స్ అనమాట, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ టౌన్ ఈ ఏరియాలో. కోలార్ దాటిన తర్వాత వన్ ఆఫ్ ది మేజర్ ప్లేస్ అనమాట. సో మనం బెంగళూరు నుంచి అరౌండ్ 115 kilometers వచ్చాము ఇప్పటికి.
అండ్ ఆర్ డెస్టినేషన్ ఈస్ స్టిల్ 83 కిలోమీటర్స్. ప్రస్తుతం ఫస్ట్ మన మేజర్ ఫస్ట్ స్టాప్ అనమాట, దట్ ఈస్ చిత్తూరు. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాము. కాఫీ తాగాలండి బాబు, హెడేక్ వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచాము. సో చూద్దాం పదండి, లెట్స్ గో. సూర్యుడు పొద్దున్న ఉదయిస్తుంటే ఎంత అద్భుతమైన సీన్ అండి అసలు. చూడండి, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు అనమాట. అద్భుతంగా ఉంది కదా, బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. మేము గోవాలో కూడా యూ హ్యావ్ సీన్ దిస్. బీచ్ లోంచి ఆ వెనక నుంచి సూర్యుడు పైకి వస్తుంటే అసలు అద్భుతంగా ఉంటుంది. అలాగే వీ హ్యావ్ సీన్ కపుల్ ఆఫ్ టైమ్స్ సన్సెట్ కదా సంధ్య, గోవాలో బెనెలం బీచ్ లో చూసామండి. ఆ వీడియోస్ అన్ని కూడా పెట్టామండి కంపల్సరీగా. నేను మళ్ళీ ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్స్ ఇస్తాను. గోవా సిరీస్ చూడండి, మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. బెంగళూరు నుంచి బయలుదేరి 185 కిలోమీటర్స్ అయిందండి. అప్రాక్సిమేట్లీ 3 hours కంటిన్యూస్ డ్రైవ్ చేసాము. యూ డోంట్ బిలీవ్ ఇట్, దర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ కాఫీ షాప్ ఓపెన్ అండి. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. ఇప్పుడు ఇక్కడ చిత్తూరు ఇంకా 10 kilometers ఉంది. ఇక్కడ ఏదో చిన్న చిన్న షాప్స్ ఓపెన్ చేశారనమాట. ఏమేంటంటే ఎక్కడ పడితే అక్కడ ఫిల్టర్ కాఫీ అని బోర్డులు పెట్టేశారు, కానీ అక్కడ దాకా వెళ్ళేసరికి షాప్ చిన్నది ఉంటుంది, క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ గా ఎనీవేస్ చిత్తూరు వరకు వచ్చాక అని చెప్పేసి ఆ చిన్న షాప్స్ లో ఆపకుండా ఇక్కడ ఏమైనా రెస్టారెంట్స్ ఉంటాయని చూస్తున్నాం, ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయాలి అని. బట్ దిస్ ఇస్ వన్ డిసడ్వాంటేజ్ అండి. మార్నింగ్ 4కి బయలుదేరామంటే ఇదే డిసడ్వాంటేజ్. ఎక్కడ చిన్న హోటల్స్ నుంచి పెద్ద హోటల్స్ వరకు ఏవి కూడా ఓపెన్ ఉండవు. బట్ ఐ డోంట్ నో, నిజంగా షాక్స్ ఉంది. తిరుపతి హైవే, ఇది బెంగళూరు టు తిరుపతి హైవే ఇలా ఉంది అంటే మాకు ఇప్పటి వరకు అయితే ఏం కనబడలేదండి ప్రామినెంట్ గా. ఇందాక ఎప్పుడో చెప్పాము కదా A2B ఉందని, అది క్లోజ్ అయిపోయి ఉంది. అది దాటిన కొన్ని కిలోమీటర్స్ తర్వాత A2B 100 kilometers దూరంలో ఉందని ఒక బోర్డు చూసామన్నమాట. ఇంకా అల్టిమేట్లీ ఇంకా ఆ A2B కూడా 24 kilometers ఉందని కనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఇప్పటివరకు మధ్యలో ఒక్క రెస్టారెంట్ లేదండి. సో మోస్ట్లీ ఆ A2B వచ్చే వరకు కూడా మాకు ఇంకేం కనిపించదేమో అని చెప్పేసి మా డౌట్. బట్ మాకు ఏమైనా కొత్త ప్లేస్ లో తినాలని ఉందండి. A2B రెగ్యులర్ గా తింటూ ఉంటాం కదా, కొత్త ప్లేస్ లో మంచి ఆంధ్ర ఫ్లేవర్స్ ట్రై చేయాలని ఉంది, కానీ అలాంటివి ఉంటాయనుకున్నాం కానీ ఏమి లేవు. సో మా ప్లాన్ ఏంటంటే ఈ చిత్తూరు దగ్గర ఎక్కడన్నా కొంచెం కారంగా ఉంటాయండి ఇక్కడ చట్నీ. ఇక్కడ అక్కడ మళ్ళీ బోర్డు పెట్టాడు 23 kilometers అంటే A2B. 100 kilometers నుంచి చూస్తున్నామండి, 115 kilometers. అక్కడ నుంచి బోర్డులు పెట్టుకుంటూ వస్తున్నాడండి. మేము అనుకున్నాం అంత దూరం అయితే ఇప్పటి నుంచి బోర్డు ఎందుకు పెడుతున్నాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాడు ఎందుకు పెట్టాడు అన్నది. దారిలో ఏమి ఉండవండి, అన్ని క్లోజ్. కానీ నిజంగా సర్ప్రైజింగ్ అది. ఈ హైవేలో కూడా ఏవి అంటే ఉన్నాయి, కానీ ఏవి ఓపెన్ లేవు. ఎవ్రీథింగ్ విల్ ఓపెన్ ప్రాబ్లీ ఆఫ్టర్ 7-7:30, బట్ బిఫోర్ దాట్ దర్ ఇస్ నథింగ్ అండి. సో మా ప్లాన్ ఏంటంటే చిత్తూరులో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ వాంటెడ్ టు హ్యావ్ లంచ్ అట్ నెల్లూరు. ఏమో మరి అది అవుతుందో లేదో తెలియదు, కానీ ట్రై చేయాలి. ఎందుకంటే నెల్లూరు అంటే మీల్స్ కి ఫేమస్ కదండి. సో నెల్లూరు మీల్స్ చేయాలని చెప్పేసి కోరిక అనమాట. చూద్దాం అసలు నెల్లూరుకి ఏ టైంకి వెళ్తాము, లేదంటే ఐ డోంట్ నో. మనం ప్రస్తుతం అయితే చిత్తూరు రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం నాయుడుపేట వెళ్ళాలండి. నెక్స్ట్ మైల్ స్టోన్ నాయుడుపేట. మేము డైరెక్ట్ గా మ్యాప్ లో గుడివాడ అని పెట్టలేదండి, ఎందుకంటే ఆ మ్యాప్ పెట్టామంటే కనుక అది 12 hours 13 hours అని చూపిస్తుంది. దాన్ని చూస్తే అమ్మ ఎంతసేపు డ్రైవ్ చేయాలి అనిపిస్తుంది కదా. అందుకని సిద్ధు ఏం చేస్తున్నారంటే మైల్ స్టోన్స్ పెట్టుకున్నారు అనమాట. ఫస్ట్ చిత్తూరు రావాలనుకున్నాం, వచ్చేసాం. ఆ నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసి నాయుడుపేట పెట్టారనమాట. అక్కడ నుంచి అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. సో దట్ మ్యాప్ లో కూడా టైం పీరియడ్ 2 hours టు రీచ్ అని, 1 hour టు రీచ్ అని కనిపిస్తుంది కదా. దాంతో కొంచెం తృప్తి పడుతున్నారు ప్రస్తుతానికి. బట్ చాలా డిస్టెన్స్ వెళ్ళాలండి ఇంకా. బట్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద రూట్. మాకు బేసికల్లీ ట్రావెలింగ్ అంటే ఇష్టం, రోడ్ల మీద పడి కార్ వేసుకుని తిరుగుతూ ఉండడం ఇష్టం అనమాట. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్. దేన్నన్నా ఎంజాయ్ చేయగలగడం అలవాటు అయితే మంచిది కదండి. సో కొత్త రూట్, కొత్త రోడ్డు, కొత్త వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం.
ఇప్పుడు NH 69 నుంచి మనం తిరుపతి హైవేకి కనెక్ట్ అవుతామండి. సో ఇది కూడా మళ్ళీ టోల్ రోడే. ఇది NH 140 అనమాట. మీకు ముందు బోర్డు కనిపిస్తుంది కదా. తిరుపతి వచ్చేసి ఇక్కడ నుంచి 78 కిలోమీటర్స్ అండి. అలాగే నాయుడుపేట వచ్చేసి 140 కిలోమీటర్స్ అండ్ కడప వచ్చేసి 170. మనం కడప వైపు వెళ్ళట్లేదు. యూనో విజయవాడ వెళ్ళాలి అంటే కడప నుంచి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే మనం నెల్లూరు ఒంగోలు నుంచి వెళ్ళాలి. మనం ఒంగోలు నెల్లూరు రోడ్ ప్రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే అది ఇంకా బాగుంటుంది అని విన్నాను. బట్ ఈరోజు మనకి తెలుస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది చూడండి, కాణిపాకం టెంపుల్ అని. ఇక్కడ నుంచి చాలా 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 నియర్ బై, విచ్ ఇస్ జస్ట్ 11 కిలోమీటర్స్ అండి. సో ప్రస్తుతం అయితే మేము కాణిపాకం టెంపుల్కి వెళ్ళట్లేదు. మాట్లాడుతుంటేనే ముందు మీకు A to B బోర్డు గురించి ఇందాక సంధ్య చెప్పింది కదా, అదే బోర్డు వచ్చింది చూడండి. దీని మీద ఎంత రాశాడు, 20 కిలోమీటర్స్ అండి. ఫైనలీ ఇదే దొరికేలా ఉందండి మాకు. బట్ చూస్తాం, దారిలో ఇంకైనా కనిపిస్తే లెటెస్ట్ ట్రై. పూతల పట్టు 20 కిలోమీటర్స్. సో లెట్స్ సీ. ఈడెన్ పార్క్ అని ఇంకోటి ఏదో ఉంది, ఐ డోంట్ నో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్ అండి. లెట్స్ గో. ఫైనల్ గా వెతుకుతూ ఉంటే ఈ తిరుపతి హైవేలో ఆదిత్య ఆనంద భవనం దొరికిందండి. మాకు బేసిక్ ఏంటంటే అడయార్ ఆనంద భవన్లో తినాలని లేదు, వేరేది ఏదైనా ట్రై చేయాలని. సో ఫైనల్ గా ఆదిత్య ఆనంద భవన్ అంట, అంటే ఆనంద భవన్ లోనే దింపాడు సంజయ్. ఆదిత్య ఆనంద భవన్ చూడడానికి బాగానే ఉందండి. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది చూద్దాము. కడుపు కాలిపోతుంది, ఫుల్ ఆకలేస్తుంది. పొద్దున్న 3 గంటలకు లేచాము. ప్రస్తుతం టైం వచ్చేసి 7:30 అయిందనమాట. అన్విత పాపం పడుకుంది. అది పాపం ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో స్లీప్. సో లోపలికి వెళ్ళి లోపల ఎలా టేస్ట్ ఉందో చూద్దాం పదండి. ఆదిత్య ఆనంద భవన్ లో మనకి అదృష్టం లేదండి, మళ్ళీ ఎందుకంటే అక్కడ ఓన్లీ ఇడ్లీ తప్ప ఇంకేదీ లేదు. సో మళ్ళీ బయలుదేరాం, మళ్ళీ వేట మొదలైంది. ఇక్కడ నుంచి ప్రాబ్లం ఇంకొక 10 కిలోమీటర్స్ అనుకుంటా అడయార్ ఆనంద భవన్. సంధ్య చెప్పినట్టు మాకు అదే దిక్కు అనిపిస్తుంది. లిటరల్లీ ఏమీ లేవండి. వీడిది కూడా ఒక 10-20 కిలోమీటర్ల నుంచి అడ్వర్టైజ్మెంట్ అండి, ఆదిత్య ఆనంద భవన్. బట్ బేసికలీ లోపల బాగానే ఉంటుందేమో అని వెళ్ళాము, కానీ ఒకటే ఆప్షన్ ఉంటే ఎలా తింటాం. పొద్దున్నే 2-3 ఆప్షన్స్ ఉంటే బాగుంది అనిపించింది. సో మీకు ఇలా చెప్పినట్టు చెప్పి లోపలికి వెళ్ళాం, మళ్ళీ కార్ ఎక్కేసి బయలుదేరాం అనమాట. లిటరల్లీ 2 minutes లో బయలుదేరిపోయాము. సో 2 కిలోమీటర్స్ అంటుంది. 2 కిలోమీటర్స్ వి విల్ రీచ్ అడయార్ ఆనంద భవన్. అంతే అండి, ఫైనల్ గా A to B కి వచ్చాము. మంచి హ్యూజ్ ప్లేస్, మంచి పార్కింగ్ ఇదంతా ఉంది. చూసారు ఎలా ఉందో. సో లోపలికి వెళ్ళి లోపల ఏమున్నాయో చూసి వద్దాం పదండి. ఇంకేమి దొరికి ఇక్కడికి వచ్చామనుకున్నామండి, కానీ చట్నీస్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. ఆ కారం ఫీల్ తెలుస్తుంది అనమాట. నేను లిటరల్లీ అన్ని చట్నీస్ని తినేసాను అనమాట. సో ఇది కొత్తిమీర పచ్చడి, టమాటో, పీనట్ చట్నీ అన్నీ ఇచ్చారు. సూపర్ ఉన్నాయి, టేస్ట్ అల్టిమేట్. మీరు ఈ రూట్లోకి వెళ్తే కనుక మన రెగ్యులర్ అడయార్ ఆనంద భవన్లో కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ లెవెల్ ఆఫ్ స్పైస్ అవన్నీ వేస్తారనమాట. సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ డెఫినెట్లీ మస్ట్ విజిట్. సో ఫైనలీ ఏడుకొండలవాడి ప్లేస్కి వచ్చామండి. తిరుపతికి రీచ్ అయిపోయాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన అడయార్ ఆనంద భవన్ నుంచి అరౌండ్ 10 minutes డ్రైవ్ చేసామండి. తిరుపతి వచ్చాం అనమాట. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీరు, లిటరల్గా ఇదంతా కూడా తిరుపతి కొండ మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా తిరుపతి కొండ అనమాట. ప్రస్తుతం మనం ఏం తిరుపతి వెళ్ళట్లేదు, తిరుమల వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి ఇంకొక 70 kilometers వెళ్తే మనం నాయుడుపేట రీచ్ అవుతామండి. అది మన నెక్స్ట్ మేజర్ స్టాప్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే హ్యాపీగా చేసాము. ఏడుకొండల వాడిని దూరంగా దర్శనం చేసుకున్నాము. అండ్ జర్నీ హ్యాపీగా ప్రశాంతంగా కొనసాగిస్తున్నాం. ఇక్కడ హైవేలో రోడ్ మొత్తం ఎలా ఉంది చూడండి. అసలు లాస్ట్ టైం ఒక 1.5-2 years బ్యాక్ మేము వచ్చినప్పుడు కూడా ఈ రోడ్స్ అన్ని ఇలానే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. ఇట్స్ నాట్ గెటింగ్ కంప్లీటెడ్ ఎట్ ఆల్, ఇలానే ఉంది. బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో చాలా వరకు కూడా రోడ్స్ ఇలా ఇన్కంప్లీట్ గానే ఉన్నాయండి.
కిందకి దిగి సబ్వే ఇలా చిన్న సర్వీస్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. బట్ నాట్ మచ్, బట్ కొన్ని ఏరియాస్లో అయితే అలానే ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. తిరుపతిలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు చూపించాను కదా అలా ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. రోడ్ ఈస్ నాట్ ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. తిరుపతిలో డ్రైవ్ చేస్తూ ఒకవైపు ఏమో తిరుమల కొండ చూస్తూ గోవిందనామాలు వింటుంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ అండి, అది మాటల్లో వర్ణించలేనండి. ఎంత హ్యాపీగా ఉందంటే లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి హ్యాపీగా కొండ చూస్తూ గోవిందనామాలు వింటూ డ్రైవ్ చేస్తున్నాం అనమాట. చాలా ప్లెజెంట్ గా ఉందండి, హ్యాపీగా అనిపిస్తుంది. అంటే పక్కన రోడ్డు బాగుండకపోయినా ట్రాఫిక్ ఉన్నా కూడా ఆ కొండలను చూస్తే చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ రోడ్ చూడండి అసలు ఎలా ఉందో. చూపిస్తాను. ఇంకా ఇదంతా కూడా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయండి. ఐ డోంట్ నో వెన్ దే కంప్లీట్. సిన్స్ సో మెనీ ఇయర్స్ ఇట్ ఈస్ లైక్ దిస్. బట్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆ గోవిందనామాలు వింటూ ఇది చూస్తూ డ్రైవ్ చేస్తుంటే మాత్రం చాలా పీస్ ఆఫ్ మైండ్, ప్లెజెంట్ గా ఉంటుంది. అది మేము లిటరల్ గా ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. ఎవరన్నా సేమ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్స్ లో ఒక కామెంట్ పెట్టండి, చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ రైట్ సైడ్ చూడొచ్చు కోర్ట్యార్డ్ మ్యారియట్ హోటల్. ఇది ప్రాపర్ సిటీలోకి తీసుకెళ్తుంది సార్ ఇది. హైవే కూడా ఐ డోంట్ నో, ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ సిటీ ఆర్ అవుట్స్కట్స్, బట్ పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనల్ గా కాళహస్తికి రీచ్ అయిపోయామండి. మీకు రైట్ సైడ్ కనిపించే ఊరంతా కూడా కాళహస్తి ఊరు అనమాట. ఇక్కడ కనిపించేది అంతా కూడా కాళహస్తి. కొంచెం ముందుకు వచ్చాం కానీ అక్కడ కాళహస్తి గోపురం కూడా కనిపించిందండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో శివ పార్వతుల విగ్రహం కూడా పెట్టారు అక్కడ. అలాగే ఇక్కడే కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి. చాలా మంది చూసే ఉంటారు, చూడకపోతే మాత్రం ఈ రూట్ లో వెళ్తే జస్ట్ ఈ హైవే నుంచి 3.5-4 కిలోమీటర్స్ అండి. యూ కెన్ హ్యాపీలీ గో టు కాళహస్తి టెంపుల్. అక్కడ నుంచి ఓపిక ఉంటే కొంచెం కన్నప్ప టెంపుల్ పైకి ఎక్కాల్సి వస్తుంది. ప్రాబ్లీ ఓపిక ఉంటే అది కూడా చేయొచ్చు. కొంచెం ఎర్లీగా వచ్చారు అంటే 2 టెంపుల్స్ కూడా కవర్ చేసుకుని మళ్ళీ ఈ రూట్లో మనం నాయుడుపేట, నెల్లూరు అవన్నీ వెళ్ళిపోవచ్చు. సో ఇదొక అప్డేట్ అండి. ఇక్కడ నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ మనకి నాయుడుపేట అండ్ 96 కిలోమీటర్స్ వచ్చి నెల్లూరు. సో నెక్స్ట్ కాఫీ బ్రేక్ లో ఆగి మిగతా విషయాలు మాట్లాడదాం. లెట్స్ గో. అరౌండ్ 390 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి బెంగళూరు నుంచి. ఫైనల్ గా నెల్లూరు రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10:35 అయింది. మేము యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం నెల్లూరు వచ్చి ఇక్కడ నెల్లూరులో మీల్స్ చేద్దాం అనుకున్నాము. బట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసిందే అరౌండ్ 7:30కి. 10:30కి ఇప్పుడేం లంచ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ జస్ట్ వీఆర్ సర్చింగ్ ఫర్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ హ్యావ్ ఎ కాఫీ అనమాట. ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే NH16 మీద ఉన్నామండి మనం. నేషనల్ హైవే 16 అనమాట ఇది. ఇక్కడ నుంచి బయలుదేరి వీఆర్ డ్రైవింగ్ టువర్డ్స్ ఒంగోల్. ప్రాబ్లీ మనం ఒంగోలు రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 12:45-1 అవుతుంది. అక్కడ ఆ ఏరియాలో ఏమన్నా మనం ట్రై చేద్దాము లంచ్కి. బట్ ఫైనల్గా అరౌండ్ 6 hours డ్రైవ్ చేసిన తర్వాత మార్నింగ్ 4 o'clock బయలుదేరాము. ప్రస్తుతం వచ్చేసి 10:30 అయింది. అరౌండ్ 6 hours డ్రైవ్ చేసాం, మధ్యలో ఒక ½ an hour బ్రేక్. సో అరౌండ్ 6.5 hours పట్టింది మనం నెల్లూరు రీచ్ అవ్వడానికి. చాలా పెద్ద టౌన్ అండి. మనం అయితే బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాము, సిటీ లోపలికి వెళ్ళట్లేదు. అంతా NH16 అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఇంకొక ఎంత ఉంది మనకి 128 కిలోమీటర్స్ టు బి ప్రిసైజ్ టు ఒంగోల్. సిగ్నల్ దగ్గర ఆగాము. ఇక్కడ నుంచి ఇంకొక 2 hours పడుతుంది. మనం డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వెళ్తే ఒంగోలు రీచ్ అయిపోవచ్చు లంచ్ టైంకి. అక్కడ లంచ్ చేసి నెక్స్ట్ మన స్పాట్ వచ్చేసి గుంటూరు, దెన్ విజయవాడ, దెన్ గుడివాడ. ఎప్పుడో తెల్లారికి ముందు బయలుదేరమండి పొద్దున్న. ప్రస్తుతం టైం వచ్చేసి 11 అయింది. అరౌండ్ 410 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము 6.5 hours-లో. వీఆర్ యాక్చువల్లీ నియరింగ్ కావలి అనమాట. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ కావలి అండ్ అక్కడి నుంచి 60 కిలోమీటర్స్ వచ్చేసి మనకి ఒంగోలు.
ఈ హైవే చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే నేను కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసిన రోజుల్లో అనమాట ఈ హైవే ఇంకా అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఐ యూస్ టు డ్రైవ్ మారుతి 800 ఆ టైంలో. మారుతి 800 మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది సార్. విలేజెస్ ఏం చేశారంటే వాళ్ళకి రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే వాళ్ళ హౌసెస్లోకి వెళ్ళిపోతుంది రోడ్డు. అంత రోడ్డు మీద ఉండేవి వాళ్ళ హౌసెస్, అవి తీసేస్తున్నారని చెప్పేసి దాన్ని వాళ్ళు అపోజ్ చేయడం అనమాట. ఒక పెద్ద చెట్టు తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తారు. మేము తిరుపతి నుంచి వెళ్తూ అదే ఒంగోలు కావలి రోడ్లో వెళ్తున్నాం అనమాట. ఆ చెట్టు దుంగ ఉంటుంది కదా, ఆ దుంగ చూడకుండా 110 ఆ స్పీడ్లో ఉన్నాం. బ్రేక్ వేస్తే ఆ టైంలో 800 ఆగదు కదా, అది ఎక్కేసాం. అది గుర్తొస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. చాలా డేంజరస్ మెమరీ అది. కానీ అప్పటితో కంపేర్ చేస్తే హైవేస్ చాలా డెవలప్ అయిపోయాయి. చాలా అంటే జర్నీ అంత స్మూత్ గా ఉందన్నమాట. కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే, ఇంత స్మూత్ జర్నీలో అప్పుడప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది డ్రైవ్ చేస్తుంటే. అందుకే మేము పిట్ స్టాప్స్ ఎక్కువ ఇస్తామండి. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హాల్ట్లు ఇస్తూ వెళ్తాం, బికాస్ వీ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద రైడ్. అందుకని అనమాట. డెస్టినేషన్ కి ఏముందంటే ఒక 1.5 hours లేట్ గా వెళ్తాం, బట్ విల్ హావ్ టు ఎంజాయ్ ది జర్నీ కదా. రోడ్ ట్రిప్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. ప్రతి రోడ్ ట్రిప్ లో ఏదో ఒక మెమరీ ఉంటుందండి. మీరు కూడా మీ లాంగెస్ట్ రోడ్ ట్రిప్స్ చేస్తుంటే మీకు వచ్చిన బెస్ట్ మెమరీస్ మాతో షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ ఒక్కసారి కామెంట్ లో షేర్ చేయండి. లెట్స్ హ్యావ్ సమ్ డిస్కషన్. మంచి యూనో ఇట్ విల్ బి ఫన్ అండి. జస్ట్ షేర్ వాట్ ఎవర్ గుడ్ మెమరీస్ దట్ యూ హ్యావ్ ఆర్ బ్యాడ్ మెమరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ షేర్ విత్ us. విల్ ఫీల్ హ్యాపీ. అండ్ కుదిరితే ఆ డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం కామెంట్స్ లో. ఇంకొక 35 kilometers ఉందండి కావలి. మధ్యలో అసలు ఎక్కడన్నా ఆపుదాం, కాఫీ బ్రేక్ తీసుకుందాం అంటే అసలు ఎక్కడ డ్రై రోడ్, చాలా డ్రైగా ఉంది రోడ్డు. మనం మామూలుగా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ ఈ రూట్ లో చాలా ఉంటాయి కదా ఆగడానికి. ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదు అనమాట. ఆగుదామన్నా మొత్తం ఒక డ్రై ల్యాండ్ లాగా ఉంది. పొలాలు ఏమంటారు, మొత్తం అన్ని కొండలు గుట్టలు లాగా ఉందన్నమాట. సో ఎక్కడ రిలాక్స్ అవుదామంటే ఒక స్పాట్ లేదు. వాళ్ళ రిఫ్రెష్ అవుదామంటే, వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా మంచి స్పాట్స్ అన్నవి కనిపించవండి రోడ్లో మెయిన్గా. సో ఎక్కడన్నా మీకు కనిపించిందంటే ఫస్ట్ అక్కడే మీరు రిఫ్రెష్ అయిపోండి, బికాస్ మీరు మళ్ళీ వస్తాయేమో ఇంకేమైనా వస్తాయేమో అని చూడొద్దు. ఈ సిచ్యువేషన్ వచ్చేసి మాకు రైట్ ఫ్రమ్ తిరుపతిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు కావలి రీచ్ అవుతున్నాం కదా, ఇక్కడ వరకు అయితే ఏం ప్రాపర్గా కనిపించలేదండి. హైవేస్ చాలా బాగుందండి. హైవేస్ చాలా ఇట్స్ లైక్ బటరీ హైవేస్ అనమాట. స్మూత్ గా ఉన్నాయి రైడ్స్. మొత్తం నేషనల్ హైవేస్. ఫాస్ట్ ట్రాక్ ఉంటే చాలు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మధ్య మధ్యలో చిన్న ఒక 1/2 kilometer స్ట్రెచ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. మేము విన్నది ఏంటంటే కడప రోడ్ ఇంకా కొంచెం దీనికన్నా బాగాలేదు అని విన్నాము. ఐ డోంట్ నో ఇప్పుడు ఏమన్నా సిచ్యువేషన్స్ మారాయో లేదో నాకు తెలియదు కానీ, బట్ దిస్ ఈజ్ లిటరలీ బటరీ హైవే అండి. చాలా స్మూత్గా ఉంది. ఓన్లీ థింగ్ సందే చెప్పినట్టు కొంచెం పిట్ స్టాప్స్ ఎక్కడన్నా ఆగాలి అంటే వాష్రూమ్స్ అవన్నీ, హోటల్స్ అవన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి. చాలా చిన్న పెట్టి హోటల్స్ ఉన్నాయండి. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ యూ కెన్ గో. బట్ లేడీస్కి వాష్రూమ్స్ వెళ్ళాలంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండదు అక్కడ. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రోడ్స్ ఆర్ గుడ్. అన్విత హ్యాపీగా పడుకుంది. మార్నింగ్ అది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్లీప్ వేసింది వెనకాల. ఇప్పటివరకు లేవలేదు. అది కూడా పొద్దున్న 3 o'clock లేచినప్పుడు అది కూడా లేచేసింది మాతో పాటు. సో హ్యాపీగా పడుకుంది. అది పడుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేస్తే. సో వన్ మోర్ థింగ్ అంటే, ఈ విషయం అందరికి తెలుసో లేదో మాకు తెలియదు, మాకు రీసెంట్ గా తెలిసింది. మేము యాక్చువల్లీ చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తామండి. మాకు టోల్స్ లో పాస్ అవడం అనేది విపరీతంగా ఉంటుంది. సో రీసెంట్లీ వీటి ఫాస్ట్ ట్యాగ్ లో కూడా యాన్యువల్ పాస్ అని ఉంటుందండి. అది తీసుకున్నాము. అది మాకు ముందర తెలియదు. ఎవరో వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ చెప్పారనమాట, మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా, పాస్ తీసుకోండి. 6 months బ్యాక్ తీసుకున్నాము యాన్యువల్ పాస్. ఇట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ హావ్ టేకెన్. సంధ్య చెప్పినట్టు వీ ట్రావెల్ వెరీ వెరీ ఆఫెన్. చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాము. అండ్ యావరేజ్గా మీరు ఒక 50 రూపాయలు ఒక టోల్కి వేసుకున్నా 200 టోల్స్ అండి. 200 టోల్స్ వస్తాయండి విత్ ప్రైస్ ఆఫ్ 3000. అంటే 50 రూపాయలు టోల్స్కి ఎవరు ఇవ్వట్లేదు. 100 రూపీస్ యావరేజ్ చేసుకున్నాం. 200 tolls, it's like 20,000 rupees, but we will be paying only 3,000 rupees for annual tolls. And validity 1 year ఉంటుంది. అంటే మనం సింపుల్ గా
ఒక్కసారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి వచ్చినా కూడా మనకు 2200 రూపీస్ టోల్స్ కి అయిపోతాయండి. సో మీరు ఇయర్ లో 3 times అలా ట్రావెల్ చేసినా కూడా ఈ యాన్యువల్ పాస్ తీసుకుంటే కనుక మీకు ఆల్వేస్ ఇట్ ఈస్ బెనిఫిషియల్. సో ఇది మాకు తెలిసిన విషయం, చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాము. వెరీ యూస్ఫుల్ థింగ్ అండి. మీరు ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అయితే కనుక ఇంకా మీకు విపరీతంగా యూజ్ అవుతుంది. మాకు ఇప్పుడు 200 లో ఆల్మోస్ట్ వీ క్రాస్ అబౌట్ 120 టోల్స్ ఆల్రెడీ క్రాస్ చేసేసాము. ఇంకా 6 months కూడా అవ్వలేదు తీసుకున్నాను అనమాట. సో అంత ట్రావెల్ చేసాము. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి. మీరు బాగా ట్రావెల్ చేస్తే కనుక తప్పకుండా అది అప్లై చేసుకోండి. ఈజీగా యాప్లోంచే చేసేయచ్చు అనమాట. మనం ఫోన్లోంచే ఒక్కసారి రీఛార్జ్ చేసేసామంటే 3000 కట్టేసామంటే మీకు ఆటోమేటిక్గా యాప్లో అన్ని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. రూట్స్ మీరు వెళ్లే ముందరే చూసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ నేషనల్ హైవేస్కి అప్లై అవుతుందండి, స్టేట్ హైవేస్కి అప్లై అవ్వదు మళ్ళీ. సో రూట్లో వాళ్ళు చెప్పేస్తారు, మీరు యాప్లో టైప్ చేసినప్పుడే మీకు డేటా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా నేషనల్ 0 టోల్స్ ఫీ అవుతుంది మీకు. You can download it in iOS or Android. రాజ్మార్గ్ యాత్ర అని దాంట్లో ఏంటంటే మీరు సపోజ్ బెంగళూరు నుంచి బయలుదేరుతున్నారు, హైదరాబాద్ వరకు వెళ్ళాలి. మీరు దాంట్లో పెట్టుకోవచ్చు హైదరాబాద్, నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను, మధ్యలో మీకు ఎన్ని టోల్స్ వస్తాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఇదే మీరు పాస్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. చాలా చాలా యూస్ఫుల్ అండ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ వీ హావ్ మేడ్, దట్ ఈస్ 3000 rupees per annum అండి. లిటరల్లీ వి విల్ సేవ్ మోర్ దెన్ 17,000 to 18,000 అండి టోల్స్ మీద. టోల్స్ విపరీతంగా ఉన్నాయండి చార్జెస్. ఎక్కడికి వెళ్ళినా 125 రూపీస్. నేనైతే 100 రూపీస్ తక్కువ ఎక్కడ టోల్ చూడట్లే అండి నేషనల్ హైవే మీద. చాలా పెరిగిపోయి. సో ఇట్స్ ఆల్వేస్ బెనిఫిషియల్ టు హ్యావ్ ఇట్. మాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అయితే. ఇక్కడ మీకు కనిపించేది సింహపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ టంగుటూరు టోల్ ప్లాజా అండి. దీనిపైన మీరు క్లియర్గా చూడొచ్చు సదరన్ స్పైస్ అని, ఇండియాస్ ఓన్లీ అండ్ నెంబర్ 1 సదరన్ స్పైస్ టోల్ రెస్టారెంట్ అంటే ఇది. చాలా యూనిక్గా అనిపించింది. ఇదంతా కింద మీకు కనిపించేది టోల్ ప్లాజా. టోల్ ప్లాజా పైన పైన కనిపించేదంతా కూడా రెస్టారెంట్ అనమాట. చాలా యూనిక్గా అనిపించింది. జనరల్గా మనకి హైవేస్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉంటాయి కదా, ఇదేంటంటే డైరెక్ట్గా పైన టోల్ ప్లాజా పైన పెట్టాడు. అది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఐ థాట్ దిస్ ఇస్ యూనిక్. సో యా అండి, టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ 130 kilometers గుంటూరు అనమాట. మనం ఒంగోలు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. 20 kilometers ఎంత ఉంది. అరౌండ్ 130 kilometers ఇస్ గుంటూరు అండ్ 170 kilometers ఇస్ విజయవాడ. సో ఆల్మోస్ట్ మనం ఒంగోలు రీచ్ అయిపోయామండి. మీరు ముందు బోర్డు చూడొచ్చు. ప్రస్తుతం మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాలి విజయవాడ, బట్ లెఫ్ట్ మనం 4 kilometers కిందకి వెళ్తే ఇదంతా ఒంగోలు అనమాట. ఇదంతా యాక్చువల్లీ ఒంగోలు అవుట్స్కర్ట్స్. మీరు చెప్తే నమ్మరండి, ఒక్క రెస్టారెంట్ నాకు దొరకలేదండి. లంచ్ చేయాలి అంటే ఒక్క ప్లేస్ దొరకలేదు. సో వీఆర్ స్టిల్ లంచ్ వేటలో ఉన్నాం అనమాట. ఇంకా ప్రస్తుతం టైం వచ్చేసి 12:30 అయింది ఆఫ్టర్నూన్. అండ్ బ్యూటిఫుల్ ఫ్లైఓవర్ రోడ్ అయితే అమేజింగ్ రోడ్. అసలు చాలా హ్యాజల్ ఫ్రీగా వచ్చామండి బెంగళూరు నుంచి. మధ్యలో చిన్న చిన్న రోడ్ వర్క్స్ తప్ప అపార్ట్ ఫ్రమ్ దాట్ అసలు చాలా హ్యాజిల్ ఫ్రీ రోడ్ ఇది. కడప ఎలా ఉంటుంది అనేది, కడప రోడ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు, కానీ నెల్లూరు రోడ్ అయితే చాలా 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 బాగుంది. బ్యూటిఫుల్ హైవే. ఫైనల్లీ మేము లంచ్కి ఒక స్పాట్ ఎత్తుక్కున్నామండి. అదే ఈ R5 రెస్టారెంట్ అనమాట. ఆప్షన్స్ కూడా ఎక్కువ ఏం కనిపించట్లేదండి. ఇంచుమించు గుంటూరుకి దగ్గరలో మనకి ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది. రేటింగ్స్ అవన్నీ కొంచెం బాగానే ఉన్నాయని చెప్పేసి వచ్చామన్నమాట. మీకు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. లోపల ఏసీ సెక్షన్ ఉంది, బయట మామూలుగా కూర్చుందుకు సీటింగ్ అదంతా కూడా ఉందండి. పర్వాలేదు, అంటే లోపల ఏసీ ఉంది కానీ పెద్దగా కూలింగ్ ఏమి రావట్లేదు. బట్ ఓవరాల్ టేస్ట్ వైజ్ అయితే మీల్స్, రకరకాల ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. సో అవన్నీ టేస్ట్ చేయొచ్చు, తినచ్చు అనమాట. అలాగే మీల్స్లో కూడా మనకి మంచి స్పైసీనెస్ అయితే తగులుతుందండి. ఆంధ్ర కిక్ ఉంటుంది కదా, గుంటూరు కారం. ఆ గుంటూరు కారం అన్నది మనకి ఆ వైపు తగులుతుంది. సో ఇదేనండి, ఇది వచ్చేసి ఏసీ సెక్షన్ అనమాట. ఇక్కడ అంతా కూడా సర్వింగ్ అంతా చేస్తారు. అండ్ కొంచెం వెన్ కంపేర్ టు అవుట్ సైడ్ చాలా కొంచెం చల్లగా అనిపిస్తుంది అనమాట మనకి డెఫినెట్లీ. సో అదండి, జర్నీని మళ్ళీ రెజ్యూమ్ చేసాము.
ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి అరౌండ్ 97 కిలోమీటర్స్, 1.5 hours చూపిస్తుంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి. బెంగళూరు నుంచి వచ్చాము, అసలు బెంగళూరు క్లైమేట్ నిజంగా అది పరబ్రహ్మ స్వరూపంలా కనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే వడగాల్లో తగ్గుతుంది, ఒక వేడి హీట్ వేవ్స్ అన్నమాట, ఇట్లా తగ్గుతున్నాయి కొడుతున్నాయి. లోపల రెస్టారెంట్ చూపించింది కదా సంధ్య, ఆ రెస్టారెంట్ లో మీల్స్ చాలా బాగుందండి. మంచి గుంటూరు కారం తగులుతుంది, గుంటూరు చాలా దగ్గర మనకి, సో ఆ కారం తగులుతుంది అనమాట. అలాగే హ్యాపీగా తినేసాము, మళ్ళీ రెజ్యూమ్ చేసాం జర్నీ. అసలు ఈ హైవే చూడండి ఎంత సూపర్ ఉందో. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా అమరావతి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయండి, ఈ అటువైపు లెఫ్ట్ సైడ్ అంతా కూడా. అండ్ ఇదంతా నేషనల్ హైవే 16 అగైన్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ హై టెన్షన్ వైర్స్ చూడండి, మొత్తం ఒక 2 kilometers నుంచి వస్తుంది సంజయ్. 2 kilometers నుంచి ఇలాగే ఉన్నాయి ఈ టవర్స్ అన్ని అన్నమాట. అసలు కొన్ని వందల టవర్స్ ఉన్నాయి. ఒక 3-4 kilometers నుంచి కూడా లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఈ అమరావతి డెవలప్మెంట్ వర్క్స్ అన్ని నడుస్తున్నాయండి. మామూలుగా ఏంటంటే గుంటూరు నుంచి చిన్న రోడ్స్ ఉంటాయి, అలా పట్టుకుని మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు. కానీ హైవే ఎక్కితే ఒక 30-35 kilometers ఎక్స్ట్రా అవుతుంది. బట్ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ హైవే. మనకి టైమింగ్ అయితే సేమ్ అవుతుంది, కానీ ఒక 35 kilometers ఎక్స్ట్రా అవుతుంది. ఆ చిన్న రోడ్లో వెళ్ళి స్ట్రక్ అవ్వడం కన్నా ఈ NH16 హైవే తీసుకుని హ్యాపీగా వెళ్ళడం బెస్ట్. మేము అందుకే ఇదే పని చేసాం అనమాట. చూడండి అసలు ఎలా కట్టారు హైవే, అద్దరిపోయిందండి. లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, అసలు కనిపిస్తుందో లేదో తెలియదు వీడియోలో. ఆ మధ్యలో అంతా కూడా చూడండి రివర్ వాటర్ ఫ్లో, అసలు బ్యూటిఫుల్ గా ఉందండి, అమేజింగ్ గా ఉంది. ఫుల్ స్వింగ్ లో వర్క్ జరుగుతుందండి. చూసిన ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు, క్రెయిన్లు, సిమెంట్ ట్రక్స్ అవే కనిపించాయి అనమాట మాకు ఆ రోడ్ అంతా కూడా. సో ఫాస్ట్ గా జరుగుతుందండి వర్క్ అయితే, డెవలప్మెంట్ వర్క్. ఎస్ అండి, ఇక్కడ నుంచి ఇంకొక 67 kilometers ఉంది గుడివాడ డైరెక్ట్. అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఫ్లైఓవర్ మీద ఉందాం, మీకు కనిపించదు, బట్ ఈ ఫ్లైఓవర్ దిగితే మీకు తెలుస్తుంది. రైట్ సైడ్ కొంచెం ఒక 20 kilometers వెళ్తే విజయవాడ కనిపిస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా కనిపించింది ఇందాక. బట్ ఇక్కడ నుంచి కెమెరాలో క్లారిటీగా ఉండదు, కొంచెం ముందుకెళ్ళి అసలు ఇంకా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. బట్ చూడండి అసలు ఎంత అమేజింగ్ హైవే, 6 lane హైవే అండి, అసలు బ్యూటిఫుల్ గా ఉంది. ఇదే రోడ్ లో ఏలూరు వెళ్ళిపోవచ్చు, ఏలూరు డైరెక్ట్ గా రాజమండ్రి, వైజాగ్ కూడా ఇదే రోడ్. అలాగే ఒరిస్సా, భువనేశ్వర్, కోల్కతా, ఎవ్రీథింగ్ గోస్ ఇన్ దిస్ హైవే అండి. చూడండి లెఫ్ట్ సైడ్ మంచి గోదావరి కదా, కృష్ణా రివర్, సారీ విజయవాడ కదా. యా, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వాటర్ కూడా బీభత్సంగా ఉన్నాయి, ఫుల్ గా ఉన్నాయి. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. కానీ సో ఫైనల్ గా NH16 నుంచి మామూలు స్టేట్ రోడ్ లోకి వచ్చామండి. చిన్న రోడ్ చూసారా, బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా రోడ్ రావట్లేదు ఏంటా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా వచ్చేసిందండి. ఇలా ఈ రోడ్ లోకి ఎంటర్ అయ్యాం ఇలాగా. NH16 నుంచి ఎంటర్ అయిన వెంటనే కనిపించింది ఏంటంటే ఆకలి రాజ్యం హోటల్ అంట. ఆకలి రాజ్యం హోటల్ చూడండి ఎంత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో. ఇక్కడ నుంచి మనకి ఇంకా 27 kilometers ఉందండి. గూగుల్ ప్రకారం 40 minutes చూపిస్తుంది. సో చూద్దామండి ఈ చిన్న రోడ్స్ ఎలా ఉన్నాయో. అసలు ఈ రోడ్డు చూడండి ఎంత చిన్నదైపోయిందో. వెనకాల అయితే ఎన్ని చాపర్ చెరువులు వెళ్ళాయండి, చూపిద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయాను. ముందు నుంచి కార్ వస్తుంది చూడండి, మనం కొంచెం సైడ్ చేసుకుంటే కానీ వెళ్ళాడు అనమాట, అంత చిన్నగా ఉంది. అండ్ హ్యాపీగా మధ్యలో మన ఫ్రెండ్స్ గేదెలన్నీ రోడ్డు మీదకి వస్తాయి సరదాగా. ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ హార్న్ కొడుతూ పేడలు చూస్తూ హాయిగా వెళ్ళచ్చు. క్లైమేట్ మాత్రం అండి ప్రస్తుతం 44 degrees ఉంది, అండ్ ఇట్ ఫీల్స్ లైక్ 48 degrees. కెన్ యూ ఇమాజిన్? ఈ చిన్న చిన్న విలేజెస్ లో అయితే మనిషి కూడా బయట లేడండి. ఇప్పుడే ఐ థింక్ మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు, బికాజ్ టైం 4 అయింది. బయటకు వచ్చి
కొంచెం ఆ వేడి ఇంపాక్ట్ తగ్గాక జనాలు అందరూ బయటకు వస్తున్నారండి. అసలు ఇళ్ళన్నీ కూడా తలుపులేసేసి కనిపిస్తున్నాయి అన్నమాట. చిన్న రోడ్ అండి, చాలా చిన్నగా ఉంది. ఉన్న కొద్ది నేరో అవుతుంది. ఇలా ఇంకా 24 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్తే మనం గుడివాడ రీచ్ అయిపోతాం. అమ్మా ఎంత చాలా చిన్నగా ఉంది సంధ్య. పక్కన పొలాలన్నీ కూడా ఎండిపోయినట్టే ఉన్నాయి చూడండి. అసలు ఏమీ పొలాల్లో ఏమీ లేవు. ఐ థింక్ పంట వేయలేదు అనుకుంటా. సమ్మర్ వదిలేస్తారేమో వీళ్ళందరూ ప్రాబ్లీ. అస్సలు ఒక్క పంట లేదు చూడండి. లెఫ్ట్ రైట్ అంతా మొత్తం ఏదో బంజర్ భూముల్లాగా ఉన్నాయి. మొత్తం అంతా కూడా కోతలు అయిపోయాక ఉన్నట్టు ఉన్నాయండి. సో ఐ థింక్ కొంచెం ఈ సమ్మర్ అవగానే ఒక 2 months అయ్యాక మళ్ళీ సీడింగ్ అనేది స్టార్ట్ చేస్తారేమో. ఇక్కడ మధ్యలో మాకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ కనిపించిందండి, అందుకే ఆగాము. దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇలా యాక్సెస్ ఉందన్నమాట. అక్కడ ఇలా చిన్న బెంచ్ కూడా ఉంది, చూపిస్తాను పదండి. నేనైతే చాలా సినిమాల్లో వాటిలో చూసాను కానీ ఎప్పుడు కూడా ఇంత దగ్గర నుండి ఒక మంచి లోటస్ పాండ్ అయితే చూడలేదండి. అసలు చూడండి, ఫుల్గా ఈ చిన్న లేక్ లాంటిది మొత్తం నిండిపోయి ఉందన్నమాట. మొత్తం అంతా కూడా లోటస్లో చూడండి, మీకు చక్కగా మధ్యలో పింక్గా కనిపిస్తున్నాయి కదా. లిటరల్లీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ అంతా కూడా. అక్కడ మీరు చూసినట్టయితే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, చూసారా? బ్యూటిఫుల్గా ఉందండి. ఇది మంచిగా ఒక ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ చిన్న బెంచ్ ఉంది చూసారా, ఆ బెంచ్ మీద కూర్చుంటే కనుక అద్భుతంగా ఉంటుందన్నమాట. మాటల్లో చెప్పలేమన్నమాట ఎక్స్పీరియన్స్. బట్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. చూడండి, దగ్గర నుంచి చూపిస్తా కొంచెం. చూడండి ఎన్ని లోటస్లు ఉన్నాయో, లిటరల్లీ మొత్తం నిండిపోయిందండి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేదనమాట, అంత నిండిపోయింది. ఈ చుట్టూరు అంతా కూడా చిన్న పల్లెటూరు లాంటిదండి. అండ్ దిస్ ఈస్ ద రోడ్. ఇందాక మేము వచ్చాం కదా, అదే రోడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఫైనల్లీ గుడివాడ రీచ్ అయిపోయామండి. మేము ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 4:40 అయిందండి టైం. పొద్దున్న ఎప్పుడో 4 బయలుదేరాం. అంటే మా పిట్ స్టాప్స్ తోటి కలిపి ఇక్కడ మీకు రావడానికి మాకు ఇంచుమించు 12.5 hours పట్టిందండి. బట్ హైవే సూపర్. లాస్ట్లో గుడివాడకి విజయవాడ నుంచి టర్నింగ్ తీసుకున్న చోటు నుంచి చిన్న రోడ్ వచ్చింది తప్ప మిగతా రోడ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఇదంతా వచ్చేసి గుడివాడ టౌన్, చూడండి ఎలా ఉందో. అండ్ ఇందాక మేము చెప్పినట్లు ఎండల వల్ల ఎవరు బయటకు రాలే, కానీ ఇప్పుడు కొంచెం ఈవినింగ్ 5 వస్తుంది కదండి, అందుకని కొంచెం చల్లబడింది కాబట్టి అందరు నెమ్మదిగా ఇప్పుడే పనులు చేసుకుంటూ బయట కనబడుతున్నారు జనం. సో ఫైనలీ గుడివాడ రీచ్ అయిపోయామండి. మేము గుడివాడ రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 4:30 సమయం 4:30 అయిందండి. 4:30కి వచ్చాము. వచ్చి చెక్ ఇన్ అయ్యి హోటల్లో ఉన్నామన్నాడు ప్రస్తుతము. 4:30కి వచ్చిన తర్వాత చెక్ ఇన్ అయిన తర్వాత అసలు మాకు హోస్ట్ లేదండి. పొద్దున్న 3కి లేచాము, నైట్ 12 అయిపోయింది మొత్తం అంతా పని అయ్యేటప్పటికి. సో 3కి లేచాము, అసలు స్లీప్ లేదు. తర్వాత మళ్ళీ ఒక 12.5 hours డ్రైవ్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఇంకా అలసిపోయాం అనమాట. సో వీ జస్ట్ స్లెప్ట్, హ్యాపీగా పడుకుని ఇప్పుడు ప్రస్తుతం 6:30 అయిన టైం. ఈవినింగ్ లేచాం, మళ్ళీ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దెన్ ఏం చేయాలి, డిన్నర్ ఎక్కడ ఏంటి అనేది ఆలోచించాలి. బట్ అనుకున్న పని అయితే హ్యాపీగా చేసామండి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేము చూపించిన రూట్, ఎవరన్నా తిరుపతి రావాలన్నా, నెల్లూరు వెళ్ళాలన్నా, ఒంగోలు వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, గుంటూరు వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా, కాకినాడ వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఒరిస్సా, దిస్ ఇస్ అ వెరీ లాంగ్ స్ట్రెచ్ అండి. ఎవరన్నా ఈ రూట్ వెళ్ళాలంటే దిస్ ఇస్ అ గ్లిమ్స్ ఆఫ్ హౌ ది రోడ్ ఈస్. మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక మేము అనుకున్న వీడియో ఒకటి తీసాము. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాము. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ కొత్తగా ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ ఒక 2 days అండి ఒక ప్రొఫెషనల్ వర్క్ ఉంది. వర్క్ ఫినిష్ చేసుకుని ఇక్కడ నుంచి వి విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ అనమాట. అది ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఐ థింక్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మళ్ళీ చెప్తాను, ఎవరన్నా వీడియో లైక్ చేయకుండా ఉంటే ఇప్పటి వరకు ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలోకి వెళ్తాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye-bye, take care. See you in the next amazing video.